మద్యపానం మానేయడం ఎలా? మందు సేవించడం వలన కలిగే నష్టాలు. దేవుడు నిన్ను మద్యపానం అనే అలవాటు నుండి విడిపిస్తాడు. డీప్ డెప్త్ సబ్జెక్టు ఆల్కహాల్ ఆ అలవాటు నుండి విడిపించే కొన్ని వాక్యాలను మీకు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రోజున సగటున ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క యవన పురుషుడు, ఈ మధ్య స్త్రీలు కూడా మద్యానికి బానిసలైపోతున్నారు, మద్యపాన ప్రియులైపోతున్నారు, మందుబాబులైపోతున్నారు. ఆ మద్యానికి బానిస అయిపోయి చాలామంది వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బాల్యంలో ఉండగానే స్కూల్ స్టడీస్ చదువుతున్న వయసు నుండే ఆ యొక్క బీరు అలాగనే రకరకాలైన ఆల్కహాల్స్ తీసుకొని మద్యానికి బానిసలైపోతున్నారు. ఈ రోజున నేను ఒక మంచి అద్భుతమైన విషయాన్ని మీకు నేను తెలియపరచబోతూ ఉన్నాను. సో నేను మద్యం తాగట్లేదు కదా, సో నాకెందుకులే అని అనుకోవద్దు. ఎందుకనగా నీ ఇంట్లో నీ భర్త మద్యం తాగుతూ ఉండవచ్చు, నీ బిడ్డల మద్యానికి బానిసలై ఉండవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ బంధువులు మద్యానికి బానిసలైపోయి ఉండవచ్చు. వాళ్ళని నువ్వు విడిపించవచ్చు. లేకపోతే నీవే ఆ మద్యానికి బానిసైపోయి ఎంతో కాలం నుండి తాగుతున్నావు. ప్రతి జనవరి ఫస్ట్కి, ప్రతి న్యూ ఇయర్కి అనుకుంటావు, ప్రతి క్రిస్మస్కి అనుకుంటావు, కొన్ని సందర్భాల్లో ప్రతిసారి నిర్ణయం తీసుకుంటావు, ఇదిగో ఇక నుండి నేను ఈ మద్యానికి బానిస అవ్వను, ఇంకా నేను ఆల్కహాలిక్గా ఉండను, ఇక నేను మద్యం మానేస్తాను, ఇక తాగడం మానేస్తాను, ఇక ఎప్పుడు కూడా తాగను అని అనుకొని శపథాలు చేసావు, ప్రమాణాలు చేసావు, ఒట్లు పెట్టావు. ఎన్నో రోజులు లేవు, ఒక 4-5 రోజులకు, వారానికి, నెల రోజులకి, ఒక సంవత్సరానికి మళ్ళీ ఏదో ఒక రీతిగా మద్యానికి బానిసైపోయి ఈ రోజున నీ కుటుంబం సర్వనాశనం అయిపోతూ, నీవు కూడా సర్వనాశనం అయిపోయి, అలాగనే భయంకరమైన అప్పులు పాలైపోయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లోకి వెళ్ళిపోయి, అనారోగ్యం పాలైపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నావు. అంత మాత్రమే కాదు, డ్రగ్స్కి అలాగనే అనేక రకరకాలైన మత్తు పానీయాలకి అలవాటైపోయి ఈ రోజున దిక్కుతోచని స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు కనుక ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా మీరు వీక్షించండి. ఒక మంచి సబ్జెక్టు నేను మీకు తెలియపరుస్తున్నాను. సో దానికంటే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి, నాకు విడుదల అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకనగా దేవుడు నిన్ను ఈ రోజు నుండి ఈ బానిసత్వం నుండి, అలాగనే ఈ స్లేవ్ అనే బానిసత్వం నుండి, ఈ ఆల్కహాలిక్ అనే మత్తులో నుండి నిన్ను దేవుడు విడిపించబోతున్నాడు. ఆ మద్యపానం అనే సంఖ్యలను దేవుడు తెంచబోతున్నాడు. మద్యపానం అనే ప్రిజన్లో బందీ అయిన నిన్ను దేవుడు బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్క మద్యాన్ని నాశనం చేయగలదు. యేసు రక్తము నీలో కలిసినప్పుడు, యేసు రక్తపు యొక్క శక్తి నీలోకి దిగినప్పుడు ప్రతి విధమైన పాపము బ్రేక్ డౌన్ అయిపోతుంది. ప్రతి ఒక్క మద్యము, వాటి యొక్క క్రియలన్నీ కూడా నాశనం అయిపోతాయి. చూడండి, మన ఇండియా దేశంలో అనేక రకరకాలైన పాములు ఉన్నాయి. అందులో కింగ్ కోబ్రా, అలాగనే రజిల్ వైపర్, అలాగనే కామన్ క్రైట్ అనగా కట్లపాము, రక్తపింజర, ఇలాంటి పాములు ఉన్నాయి. సో ఇవి బహుశా ఎవరినైనా గనక కాటు వేసినప్పుడు, ఒక వ్యక్తిని అవి కాటు వేసినప్పుడు వాటిలో ఉన్న విషం ఏదైతే ఉందో, ఆ విషము అనేది, వాటిలో ఉండే వెనం ఏదైతే ఉందో, విషం ఏదైతే ఉందో, న్యూరోటాక్సిన్ అలాగనే హెమోటాక్సిన్ అనే భయంకరమైన ఆ వెనం అనేది, అంటే ఆ విషం అనేది ఉంటుంది. ఆ విషం అనేది ఒక వ్యక్తికి ఇంజెక్ట్ అయిన తర్వాత, ప్రియా దేవుని బిడ్డలారా, హాస్పిటల్కి తీసుకెళ్తే యాంటీ వెనం అనేది డోసెస్ ఇవ్వాలి. ఎప్పుడైతే డాక్టర్ లేకపోతే నర్సు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి యాంటీ వెనం అనేది ఇస్తారో, ఆ లోపలికి ఎక్కిన ఆ భయంకరమైన విషం అనేది బ్రేక్ డౌన్ అయిపోయి పూర్తిగా ఆ విషం అనేది చచ్చిపోద్ది. లేకపోతే ఆ నరాల్లోకి, ఆ కండరాల్లోకి, లేకపోతే ఆ విషంలోకి ఎక్కిన ఆ యొక్క వెనం ఏదైతే ఉందో, అనగా ఆ విషం ఏదైతే ఉందో, ఆ వ్యక్తిని చంపేస్తుంది. అతని యొక్క రక్తాన్ని నాశనం చేసి అతని జీవితం లేకోకుండా చేస్తుంది. కాబట్టి యాంటీ వెనంగా, అనగా యేసు రక్తము ఎప్పుడైతే నీ నరాల్లోకి, నీ కండరాల్లోకి ఎక్కుతుందో, ఈ మద్యానికి బానిసత్వం అయిపోయిన నీ రక్తము, నీ మెదడు, నీ యొక్క కిడ్నీలు, నీ యొక్క లివరు, నీలో ఉన్న పేగులు, ప్రతి ఒక్కటి కూడా, గుండెతో సహా ప్రతి ఒక్కటి కూడా యేసు రక్తం ద్వారా హీల్ అయిపోయి కంప్లీట్గా నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నీవు ఖచ్చితముగా బయటకు వస్తావు. కాబట్టి ఈ మద్యం యొక్క బానిసత్వంలో నుండి నిన్ను విడిపించగలిగేది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎలాంటి
మందులు కానీ, లేకపోతే ఎలాంటి మెడిసిన్స్ కానీ, లేకపోతే ఎలాంటి పసరు మందులు కానీ, లేకపోతే ఎక్కడెక్కడో ఏయో రకరకాలైనవి ఇచ్చినంత మాత్రాన వాటి నుండి నీకు విముక్తి కలగదు, వాటిలో నువ్వు బయటపడవు. సో కాబట్టి యేసు రక్తము ఏం చేస్తుందంటే ఈ మద్యంలో నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తుంది. సో మద్యపానం సేవించడం వల్ల, మందు సేవించడం వల్ల కలిగే నష్టాలు, ఆ మద్యపానం మానేయడం ఎలాగా, దేవుడు ఎలాగా మద్యపానం నుండి విడిపిస్తాడు, ఆల్కహాల్ను విడిపించే వాక్యాలు బైబిల్లో ఏమున్నాయి అనేది ఈ రోజున నేను మీకు చాలా చక్కగా వివరిస్తాను. సో నీ భర్త ఎంతో కాలం నుండి తాగుడు బానిసైపోయాడు, నీ మనవడు బానిసైపోయాడు, లేకపోతే నీ కొడుకు బానిసైపోయాడు, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నావు అలా బయటికి తీసుకురావాలని. సో నేను చెప్తున్న చిట్కాలు మీరు పాటించండి, నేను చెప్పిన ప్రకారంగా ప్రార్థించండి, ఈ వచనాలను రాసుకోండి. సో వీటిని చదివి దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేయండి. తప్పకుండా ఇందులో నుండి మీరు విడిపించబడతారు. సో లాస్ట్లో ఒక శక్తివంతమైన ప్రార్థన దేవుని ఆత్మ చేత నింపబడి నేను చేస్తాను. తప్పకుండా ఈ ప్రార్థన అనేది మీకు ఉపయోగపడుతుంది. దేవుడు నిన్ను తన కృప ద్వారా మిమ్మల్ని విడిపిస్తాడు. అయితే లాస్ట్లో నేను ప్రార్థన చేసే ముందుగానే మీరు ఈ యొక్క వాక్యం వింటుండగానే మీరేం చేస్తారంటే ఒక కొబ్బరి నూనె డబ్బా కానీ, లేకపోతే ఒక గ్లాసులో కొబ్బరి నూనె డబ్బా కొబ్బరి నూనె తీసుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో నేను ఆ యొక్క నూనెకి ప్రార్థన చేస్తాను. సో మీలో ఎవడైనా రోగి అయినప్పుడు వాని కొరకు ప్రార్థన చేయండి, నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది కనుక. సో మద్యపానం అనేది కూడా ఒక భయంకరమైన రోగం. ఆ రోగంలో విడుదల పొందడానికి నేను ఆ నూనెకి ప్రార్థన చేస్తాను. అది మీరు మద్యం తాగుతున్నా, లేకపోతే వేరే వాళ్ళు మద్యం తాగుతున్నా, ప్రార్థనా శక్తితో కూడిన ఆ యొక్క నూనెను వాళ్ళకి తాగించండి, వాళ్ళ తల మీద రాయండి. తప్పకుండా ఈ యొక్క ఇవిల్ స్పిరిట్ ఏదైతే ఉందో, అనగా మద్యాన్ని మత్తునెక్కించే ఆ దురాత్మ శక్తి ఆ యొక్క రక్తంలో బాగా కలిసిపోయిన ఆ యొక్క ఏదైతే ఉందో నికోటిన్ అనే ఆ పదార్థం ఏదైతే ఉందో అది నాశనం అయిపోయి ఆ అలవాట్లో నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి ఖచ్చితంగా దేవుని శక్తి ఖచ్చితంగా మీ జీవితంలో క్రియ జరుగుతుంది. సో ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి వాక్యంలోకి వెళ్లే ముందు నేను ఒకటే చెప్తాను, ఏంటి అంటే మీకు వీలుంటే టీవీలో ఈ యొక్క వాక్యాన్ని పెట్టి మీరందరూ వినండి, లేకపోతే చర్చెస్లో కూడా స్పీకర్ పెట్టి ఈ యొక్క వాక్యాన్ని వినిపించండి, లేదా పెద్ద పెద్ద సౌండ్ బాక్సుల్లో వినిపించండి. ఎందుకనగా వాక్యం వెళ్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి ప్రవహిస్తుంది. సో వాక్యం బంధింపబడలేదు కనుక, వాక్యం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి కనుక, మీ మనసుల్లో పేరుకుపోయిన మురికిని వదిలించే ఒక డిటర్జెంట్ సోప్ లాగా ఉపయోగపడుతుంది కనుక, హిస్సోపు లాగా వాక్యము నిన్ను పరిశుభ్రపరుస్తుంది. వాక్యం ఖడ్గమై ఉన్నది కనుక నీలో ఉన్న దురాత్మ శక్తులను నరికి చంపుతుంది. అలాగనే వాక్యం వెలుగై ఉన్నది కనుక చీకట్లోనున్న నిన్ను బయటకు తీసుకొని వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది కనుక నువ్వు వినడమే కాకుండా అనేకులకు కూడా వినిపించు. సో ఈ మందు సేవించడం, ఈ మందు వలన నువ్వు ఏమేమి నష్టపోతున్నావు, ఏమేమి ఇదైపోతున్నావు అనే విషయాలు నేను దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీకు వివరిస్తాను. దానికి మనం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29 నుండి 35 వచనాలు, కరెక్ట్గా ఎన్ని వచనాలు ఉన్నాయి అంటే 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలను నేను మీకు చూపించి చదివి వినిపిస్తాను. తప్పకుండా నాతో పాటు మీరు కూడా ధ్యానం చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు. సో ఒక్కొక్క విషయాన్ని మనం చాలా చాలా డెప్త్గా రీడ్ చేసుకుంటా ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూసినట్లయితే చూడండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. మొట్టమొదటిగా ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, రెండోది ఎవరికి జగడాలు, మొట్టమొదటిగా ఎవరికి శ్రమ, రెండోదిగా ఎవరికి దుఃఖం, మూడోదిగా ఎవరికి జగడాలు, నాలుగోదిగా మొట్టమొదటిగా ఎవరికి శ్రమ, రెండవది ఎవరికి దుఃఖం, మూడవది ఎవరికి జగడాలు, నాలుగోది ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయాలు, 5, 6 ఎవరికి మంద దృష్టి. సో ఈ యొక్క 6 రకాలైన బాధలు వేదనలు ఎవరికి ఉంటాయి అనేది ఇక్కడ ఒక ప్రశ్న అనేది వేయబడి ఉన్నది. హూ హ్యాస్ సారో, హూ హ్యాస్ స్ట్రైఫ్, హూ హ్యాస్ కంప్లైనింగ్. చూడండి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి హేతులేని గాయాలు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసము చేత ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. Who has wounds without cause, who has redness of eyes, those who tarry long over wine, those who go to try mixed wine. మనం చూసినట్లయితే ద్రాక్షారసముతో ప్రొద్దుబుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. మనం చూసినట్లయితే శ్రమలు ఎవరికి వస్తాయంటే బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది, తాగుబోతులకి, మద్యపాన ప్రియులకి ఎవరికి శ్రమ, మందు బాబులకి శ్రమలు ఉంటాయి.
ఎవరికి దుఃఖం ఉంటాయి? మద్యం సేవించేవారు ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. అలాగే గొడవలు ఎవరి జీవితాల్లో ఉంటాయి అంటే బైబిల్ గ్రంథం క్లియర్గా చెప్తుంది, తాగుబోతులు ఎప్పుడు కూడా గొడవలతో జీవిస్తూ ఉంటారు. చింత కలిగి ఎవరు ఉంటారు అంటే తాగుబోతులు ఎప్పుడు చింత కలిగి ఉంటారు. ఎవరికి హేతు లేని గాయాలు చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, హూ హ్యాస్ వూండ్స్ వితౌట్ కాజ్. ఈ యొక్క గాయాలు అసలు కారణమే లేకుండా ఒంటి నిండా గాయాలు ఎవరికి అవుతాయి అంటే తాగుబోతులకి. ఎవరికి మంద దృష్టి, హూ హ్యాస్ రెడ్నెస్ ఆఫ్ ఐస్ అనగా కళ్ళన్నీ ఎర్రగైపోయి సరిగ్గా కళ్ళు కూడా కనబడనంత మంద దృష్టి కలుగుతుంది. ఎవరికి అంటే ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. ఇక్కడ ద్రాక్షారసము అనగా ఇది ద్రాక్షారసము అనగా ప్రియ దేవుని బిడ్డలారా, దాని యొక్క అర్థం ఏంటి అంటే ఆల్కహాల్ అన్నమాట. సో ఆల్కహాల్ని ఎవరైతే రుచి చూస్తున్నారో, టేస్ట్ చేస్తున్నారో, ఉదయం లేచిన కానుండి రాత్రి వరకు దాన్ని త్రాగుతున్నారో వాళ్ళ జీవితాల్లో శ్రమలు ఉంటాయి. సో ఈ రోజున మీ జీవితాల్లో ఎందుకు శ్రమలు ఉన్నాయి? ఎందుకు దుఃఖంతో ఉన్నారు? ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఎందుకు చింతతో ఉన్నారు? ఎందుకు అసలు కారణం లేని గాయాలతో ఉన్నారు? ఎందుకు మందదృష్టి కలిగి ఉన్నది అంటే ఈ వీటన్నిటికీ జవాబు ఏంటి అంటే ద్రాక్షారసాన్ని రుచి చూడడం, అలాగనే దాన్ని కలిపిన దాన్ని త్రాగడం. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగాను, గిన్నెలో తలతల్లాడుచుండగాను, త్రాగుటకు రుచిగా నుండగాను దాని వైపుకు వెళ్ళకుము. చూడండి, డోంట్ లుక్ అట్ వైన్ వెన్ ఇట్ ఈస్ రెడ్, వెన్ ఇట్ స్పార్కిల్స్ ఇన్ ద కప్ అండ్ గోస్ డౌన్ స్మూత్లీ. సో గిన్నెలో తలతల్లాడిపోతూ ఉంటుంది. చూడండి, ద్రాక్షారసం మీరు ఆల్కహాల్ షాప్కి వెళ్ళినా, మద్యం షాప్కి వెళ్ళినా అక్కడ చూడంగానే ఫారిన్ బ్రాండ్స్ అని చెప్పి, రకరకాలైన బ్రాండ్స్ అని చెప్పి, రకరకాలైన పేర్లతో అది చూడగానే ఎర్రగా చక్కగా దాని వాసన, దాని స్మెల్, అది తలతల్లాడుతూ ఉన్నప్పుడు, అది గ్లాసులో పోసుకున్నప్పుడు, అది ఎప్పుడైతే దాన్ని చూస్తావో దేవుని యొక్క వాక్యం చెప్తుంది అసలు దాని వైపు చూడొద్దు. ద్రాక్షారసం అనగా ఆల్కహాల్ మానేయాలి అని మీకు అనిపిస్తే తప్పకుండా అసలు వాటి వైపు చూడమాకండి. టీవీలో వచ్చిన, లేకపోతే మీరు బండి మీదో కారులోనో వెళ్తున్నా, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి కంపెనీ ఇవ్వమని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నా, అది ఎర్రగా కనపడుతుంది, తలతల్లాడుతూ ఉంటుంది, తాగడానికి రుచిగా ఉంటుంది. అలాగనే దానివైపు చూడొద్దని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అది మిక్కిలి ఎర్రగా ఉన్నప్పుడు, తలతల్లాడుచున్నప్పుడు, అంటే మెరిసిపోతా ఒక మెరుపు కనపడిద్ది అందులో. ఆ మెరుపు కనపడినప్పుడు అబ్బా ఇది తాగితే ఎంత బాగుంటుందో అని చెప్పి చూడండి, చాలామంది ఈ బ్రాండ్ ట్రై చేయి, దీని రేట్ ఎంత, ఇదిగో ఇది తాగు, ఇది బాగుంటుంది, అసలు ఇది తాగడం వలన అసలు ఆరోగ్యానికి మంచిదే కానీ అసలు ఎలాంటి అనారోగ్యం అనేది కలగదు, ఖచ్చితంగా దీన్ని తాగని చెప్పి పిచ్చి మాటలు చెప్పి పిచ్చి కోటరు దాగి భయంకరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పిమ్మటది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. In the end it bites like a serpent and stings like an adder. మనం చూసుకున్నట్లయితే కట్లపాము గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలుగులో కట్లపాము అని ఉంది, ఇంగ్లీష్లో యాడర్ అని ఉంది, అంటే వైపర్ అని ఉంది. సో కట్లపాము గురించి మీరు చూసుకున్నట్లయితే, కట్లపాము సో నిద్రపోతున్నా మెలకుగా ఉన్నా అది కాటేసినప్పుడు కనీసం చీమ కుట్టినట్లు కూడా తెలియదు. కానీ ఉదయం కల్లా 3-4 గంటలు 2-3 గంటల కల్లా ప్రాణం పోతుంది. సో ఎందుకు చనిపోయారో కూడా ఆ మనిషికి కూడా తెలియదు. ఎందుకు అంటే అస్సలు నొప్పి లేకోకుండా ఒక పాము ఎలా అయితే కాటేస్తుందో అలాగనే మద్యం తాగేటప్పుడు ఆ ఆల్కహాల్ కూడా అలాగే నిన్ను కాటేస్తుంది. ఒక పాము ఎలాగైతే తనలో ఉన్న విషాన్ని నీ నరాల్లోకి ఎక్కించినప్పుడు, ఒక మనిషి నరాల్లోకి ఎక్కించినప్పుడు ఆ విషము పాయిజన్గా మారి, ఆ వెనంగా మారి, అది హిమోటాక్సిన్ లేకపోతే ఏదైనా కానీ ప్రియా దేవుని బిడ్డలారా అయినప్పటికీ అది లోపలికి వెళ్ళినప్పుడు, అనగా ఆ యొక్క కండరాల్లోకి, ఆ యొక్క ఎముకల్లోకి, ఆ గుండెలోకి, కిడ్నీల్లోకి వెళ్ళినప్పుడు మెల్లిమెల్లిగా ఆ యొక్క బ్లడ్ అంతా కూడా నాశనం అయిపోయి వెంటనే ఆ మనిషి చనిపోవడం జరుగుతుంది. సో కాటు వేసిన సంగతి కూడా తెలియదు. కట్లపాములాగా ఈ రోజున ఎంతమంది మద్యపానం అనే సర్పం చేత కాటు వేయించుకున్న వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు. సో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు కూడా భయంకరమైన సర్పమైన మద్యపానం చేత ప్రతిరోజు కాటు వేయించుకుంటున్నావు. అయితే మనం చూసుకున్నట్లయితే చాలామంది అంటారు కదా, పాము కాటు అనేది అది స్పీడ్ పాయిజన్ అంటారు, కానీ మద్యపానం అనేది స్లో పాయిజన్.
డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినా కానీ స్లో పాయిజన్ అంటారు, అనగా మెల్లిగా 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 కిడ్నీని నాశనం చేస్తుంది, లివర్ని నాశనం చేస్తుంది, మెల్లిగా హార్ట్ని నాశనం చేస్తుంది, మెల్లిగా నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా నాశనం చేసుకుంటూ చివరికి దేనికి పనికి రాకోకుండా నువ్వు అయ్యేలాగా చేస్తుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది ఏంటి అంటే, కట్లపాములాగా ఈ రోజున దాని చేత కాటు వేయించుకుంటున్నావేమో, విపరీతమైనవి నీ కనులు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు, యువర్ ఐస్ విల్ సీ స్ట్రేంజ్ థింగ్స్ అండ్ యువర్ హార్ట్ అటర్ పెర్వర్స్ థింగ్స్. చూసినట్లయితే నీ యొక్క కన్నులకు విపరీతమైనవి కనపడతాయి. అలాగే వెర్రి మాటలు మాట్లాడుతూ అంటే మత్తెక్కిపోయి నీ కన్నులకు, చూడండి, తాగిపోతాడు, తాగి కన్ను మిన్ను లేకుండా ఏది పడితే అది చేస్తూ ఉన్నాడు. తల్లి అయినది, చెల్లి అయినది, లేకపోతే భార్య అయినది, ఇరుగువారు పొరుగువారు ఏమీ తెలీదు. ఆ తాగడం మూలాన ఎన్నో క్రైమ్స్కి నువ్వు పాల్పడతావు. నీ ముందు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడతావో నీకు తెలియదు. వెర్రి మాటలు మాట్లాడతావు. నీ కన్నులకు ప్రతి ఒక్కరు కూడా వెరైటీగా కనపడతారు. చెల్లి ఎవరో, తల్లి ఎవరో, భార్య ఎవరో, లేకపోతే ప్రియురాలు ఎవరో, అమ్మ ఎవరో, నాన్నెవరో ఏమీ తెలియదు. విపరీతమైన పనులు చేయడానికి నేను ప్రేరేపిస్తుంది. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు. చూడండి, నడి సముద్రంలో పండుకున్నవాడు ఎలాగైతే మునిగిపోతాడో అలాగనా నువ్వు మద్యపానం సేవించినప్పుడు నడి సముద్రంలో ఎవరు కూడా పండుకోలేరు. ఓడ కొయ్య చివరన పండుకొని వాని వలె ఉంటావు. ఒక వ్యక్తి నడి సముద్రం మీద పండుకోగలడా? ఓడ కొయ్య చివరన పండుకొని కలిగిన వాళ్ళు ఎవరున్నారు? యూ విల్ బి లైక్ వన్ who lies down in the midst of the sea, like one who lies on the top of a mast. నువ్వు చూసుకున్నట్లయితే నడు సముద్రమున పండుకొనిన వాని వలె ఉంటావు. ఓడకొయ్య చివరన పండుకొనిన వాని వలె ఉంటావు. నువ్వు అంటావు కదా, నన్ను కొట్టినను నాకు నొప్పి లేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందువు. చూసుకున్నట్లయితే దే స్ట్రక్ మీ, you will say, but I was not hurt. They beat me, but I did not feel it. When shall I awake? I must have another drink. నన్ను కొట్టినా నాకు నొప్పి లేదు, నా మీద దెబ్బలు పడినా నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకుంటాను, మరలా దాన్ని ఎప్పుడు వెతుకుతానని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటావు. చూడండి, అనేకుల చేత ఇప్పుడు త్రాగడం మూలాన ఎందరో చేత కొట్టించుకుంటావు, ఎన్నో దెబ్బలు తగులుతాయి. ఎప్పుడు పనుకుంటావో తెలియదు, ఎప్పుడు లెగుస్తావో తెలియదు. లెగడం మళ్ళీ మద్యం తాగాలని అనిపిస్తుంది. ఎంతోమంది తాగుబోతులు నేను కూడా చూశాను. వాళ్ళ జీవితాలను దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ జీవితాలు శ్రమలతోనూ, దుఃఖాలతోనూ, జగడాలతోనూ, చింతలతోనూ, హేతువు లేని గాయాలతోనూ, మంద దృష్టితోనూ ఉన్నాయి. సో ఒక పాము చేత ఒక వ్యక్తి కాటు వేయబడినప్పుడు ఆ వ్యక్తి ఎంత స్ట్రగుల్ అవుతాడో అంతకంటే 1000 రెట్లుగా ఈ మద్యానికి బానిసమైపోయిన వాళ్ళు ఎంతోమంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఈ రోజున నీ భార్య, నీ బిడ్డలను ఎంతో శ్రమ పెడుతున్నావు. ఎందుకు? నువ్వు మద్యం తాగడం వలన. వాళ్ళు నీ వలన ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు? నువ్వు మద్యం తాగడం వలన. వాళ్ళు నీ వల్ల ఎన్నో గొడవలు పడుతున్నారు. ఎందుకు? అనవసరమైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవలు, కంప్లైంట్స్. ఈ రోజున ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం దరిద్రం, పేదరికం, చింత, హేతు లేని గాయాలు, అనవసరమైన గొడవలు, అనవసరమైన వాటిలో తలదూర్చడం, ఇవన్నీ కూడా మద్యపానం వలన నీ జీవితంలో జరుగుతూ ఉంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా మానేయాలి అంటే, నువ్వు ఎప్పుడు కూడా ఆ ద్రాక్ష రసం అనగా ఆ ఆల్కహాల్ ఎర్రగా ఉంది, తలతల్లాడుచుందని చెప్పి, త్రాగడానికి రుచిగా ఉందని చెప్పి దాని వైపు దేవుడు అసలు చూడొద్దు అన్నాడు. అసలు దాని వైపు చూడొద్దు, దాని పేరు ఎత్త మాకు. ఖచ్చితంగా ఇందులో నుండి నువ్వు బయట పడతావు. ఆల్కహాలిక్గా నువ్వు ఉన్నావు, కానీ అందులో నువ్వు దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. కట్లపాము కాటు వేసినప్పుడు ఒక మనిషి ఉదయం కల్లా చనిపోతాడు. ఈ యొక్క మద్యపానం అనే సర్పం నిన్ను కాటు వేసింది, కానీ యేసు రక్తం యాంటీ వెనముగా నీ బ్లడ్ సెల్స్లోకి, నీ నరాల్లోకి వెళ్ళి ఆ బానిసత్వంలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఈ వెర్రి మాటలు విపరీతమైనవి నీకు కనపడుతూ నడి సముద్రం మీద పండుకొని ఓడకొయ్య చివరన పండుకొని వాళ్ళే ఉన్నావు. ఎన్నో దెబ్బలు తిన్నావు, ఎంతోమంది నీకు నొప్పి కలిగించారు. కానీ దేవుడు ఈ రోజున నిన్ను ఈ భయంకరమైన మంద దృష్టి నుండి, ఈ శ్రమల్లో నుండి, దుఃఖంలో నుండి, జగడాల్లో నుండి, చింతలో నుండి, హేతులేని గాయాల్లో నుండి నిన్ను బయటికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున అప్పులు పాలైపోయావు. ఈ రోజున ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూడండి, ఆ తాగడానికి అలవాటు పడిపోయి ఆ యొక్క మెదడు దానికి మొద్దు బారిపోయి టయానికి తాగకపోతే నువ్వేమైపోతావంటే, నీకు ఆకలి వేయదు, నిద్ర పట్టదు, ఆహారం తినబుద్ధి కాదు, కనీసం మలమూత్ర విసర్జనకు కూడా వెళ్ళబుద్ధి కాదు. మరలా తాగితే
ఎవరో ఒకళ్ళు ఒక 100 కొడతారేమో, 200 కొడతారేమో, 500 కొడతారేమో, ఎవరో ఒకళ్ళు కాలు పట్టుకోవడం, బ్రతిలాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు తాగి వదిలేసింది తాగడం, ఇలాగన పిచ్చి కోటల్లో ఏదో ఒకటి తాగుపోతాడంట. ఆ టయానికి తాగడానికి మందు దొరక్కపోతే వాడు ఆల్కహాల్ అన్నా తాగుతాడంట, లేకపోతే బాత్రూంలో ఉన్న పినాయిల్ అయినా తాగుతారంట. చూడండి, పాండమిక్ టైంలో చాలామంది ఆల్కహాల్ శానిటైజర్లో ఉందని చెప్పి శానిటైజర్లు కూడా తాగేశారు. ఎందుకు అనగా ఈ మద్యం అనేది నిషేధించడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. కానీ దేవుడు బైబిల్ గ్రంథం మద్యాన్ని నిషేధించింది. ఎవరు కూడా త్రాగడానికి దేవుడు అనుమతి ఇవ్వడం లేదు. ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది ఆల్కహాల్ ద్వారా నాశనం అయిపోతున్నారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది, మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో, అలాగనే మద్యానికి బానిసైపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, త్రాగుబోతులు, తిండిపోతులు, దరిద్రులు అవుతారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. సో ఈ రోజున దారిద్ర్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే దానికి కారణం త్రాగడం. అలాగనే దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది, దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారట ఎవరో తెలుసా? దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది, ఎవరైతే తాగుబోతులుగా ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. ఎవరు అజ్ఞానులు అంటే మద్యపానానికి బానిసైన వాళ్ళు అజ్ఞానులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరొకసారి మరొక వీడియోతో ఈ యొక్క మద్యపాన నిమిత్తం నేను మీ ముందుకు వస్తాను. అయితే ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్నాడు, అయ్యో నాకేంటి ఈ శ్రమ, అయ్యో ఏంటి నాకు ఈ దుఃఖం, అయ్యో ఏంటి నాకు ఈ జగడాలు, ఏంటి ఈ చింత, ఏంటి ఈ గాయాలు, ఎందుకు ఈ మంద దృష్టి, ఎందుకు నిర్నిమిత్తముగా నాకు ఇలా జరుగుతున్నది అని నువ్వు అనుకుంటున్నావు. కేవలం ఎందుకో తెలుసా? త్రాగడం మూలాన. నీ భర్త త్రాగుతూ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ బిడ్డలు త్రాగుతూ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు ఆ తాగుబోతనం నుండి విడిపించి ఆత్మీయతలో పరిశుద్ధాత్మ మత్తులుగా దేవుడు ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. మద్యానికి మత్తులుగా ఉన్నారు, కానీ ఇక నుండి వాక్యానికి, ప్రార్థనకి, దేవునికి మత్తులుగా జీవిస్తారు. కాబట్టి ఈ యొక్క 6 రకాలైన శ్రమలు నీ జీవితంలోకి పోవాలి అంటే ఒకటి, నిన్ను నీవు మద్యానికి నిషేధించుకోవాలి. ఇక నేను ఆల్కహాల్ తాగను, ఇక నేను బీర్లు తాగను, అసలు ఏది కళ్ళు కానీ ఏది తాగను, ఇక వాటి జోలు నేను వెళ్ళను, ఇక అలాంటి తాగుబోతులతో నేను సావాసం చేయను, తాగుబోతుల్ని ఇంటికి రానిమాకండి, తాగుబోతులతో సావాసం చేయొద్దు, వాళ్ళతో ఎంతలో ఉండాలో అంతవరకు ఉండు, వాళ్ళు విందులకు వెళ్ళొద్దు, వాళ్ళ పార్టీలకు వెళ్ళొద్దు, వాళ్ళతో సావాసం చేయొద్దు. పరిశుద్ధులతో, విశ్వాసులతో, దేవుని నమ్ముకున్న వారితో సావాసం చేయి. అప్పుడు ఇలాంటివి నీ జీవితంలో రావు. అయితే ఇప్పుడు నీ ఒంట్లోకి ఎక్కిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీయబోతూ ఉన్నాడు. వీడియోలో మొదట్లో నేను మీకు చెప్పాను కదా, ఏమని చెప్పాను? ఒక ఆయిల్ బాటిల్ తెచ్చుకోమన్నా. సో మీరు తెచ్చుకున్నట్లయితే మంచిది, లేకపోతే ఒక ఆయిల్ని, అంటే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెను ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ తీయండి, లేకపోతే ఒక డబ్బా తెచ్చుకొని దానికి నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీరే తాగుతూ ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా తాగుతూ ఇబ్బంది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తాగుతూ ఇబ్బంది పడుతున్నారా, నేను ప్రార్థన చేస్తాను దేవుడి మీద విశ్వాసంతో. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య క్రియ చేసి దాన్ని వాళ్ళకి తాగించండి. ఖచ్చితంగా తాగిన ఒక వారం 10 రోజులకి ఖచ్చితంగా వాళ్ళ నరాల్లో, వాళ్ళ మెదడు, హార్ట్ అంతా క్లీన్ అయ్యి కంప్లీట్గా ఒక నెల రోజుల్లో వాళ్ళు ఆ మద్యం నుండి బయటకు వస్తారు. దేవుడు విడిపిస్తాడు. అలాంటి పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో పనిచేయబోతా ఉన్నది. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ఎవరైతే ఈ యొక్క ప్రభా తండ్రి, ఎవరైతే ఈ మాటలు విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. లేకపోతే నీ బిడ్డ మద్యానికి బానిస అయిపోయారో ప్రభా వాళ్ళని విడిపించాలి. లేకపోతే కుటుంబంలో ఎవరైనా మద్యానికి బానిస అయిపోతే వాళ్ళని విడిపించి నీ బిడ్డల విశ్వాసంతో పట్టుకున్న ఆ నూనెను యేసు రక్తంగా, శిలువ రక్తంగా మార్చి అయా తండ్రి, పాయిజనస్ స్నేక్ బైట్ చేసినప్పుడు ఎలాగైతే యాంటీ వెనం ఎక్కించి అయా ప్రభా స్నేక్ వెనమ్ని ఎలాగైతే బ్రేక్ చేస్తారో అలాగనే ప్రభా తండ్రి ఈ యొక్క ఆల్కహాల్ అనే వెనం ఎంతమంది బ్లడ్లోకి ఎక్కిందో యేసు రక్తం ప్రభా ఆ యొక్క బ్లడ్ సెల్స్లో ఇంకిపోయి ఆ మెదడులో ఆ నికోటిన్ పదార్థం ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అయిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. అయా తండ్రి, మద్యాన్ని చూసినప్పుడు, అయా బ్రాందీని చూసినప్పుడు, అయా తండ్రి ఆ మత్తు పదార్థాలను చూసినప్పుడు అసహ్యం పుట్టాలి. గుట్కాలు, పాన్పరాగులు వాటిని చూసినప్పుడు అసహ్యం పుట్టాలి. అయ్యా ఇక నుండి మానేయాలన్న తలపుని బిడ్డలు కలగాలని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే 9908937164 ఈ నెంబర్కి కాల్ చేయండి. 9908937164. ఖచ్చితంగా ఇందులోని దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. సో ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. సో మీకు దేవుడు ప్రేరేపించి ఈ పరిచర్యకి సహకరించాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనబడుతున్న నెంబర్ 9908937164 ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంది. మీ కానుకను పంపించి ఈ పరిచర్యకి మీరు సహకరించండి. సో మద్యం నుండి బయటపడాలని మీరు ఆశపడుతున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి